హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఐక్యూ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన ఐక్యూ 13 5G మొబైల్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన క్విక్ రివ్యూ, ఒక చిన్నపాటి మినీ రివ్యూ అనుకోండి. ఎందుకంటే దీన్ని ఒక వారం నుంచి నేను యూజ్ చేస్తాను, ఫస్ట్ సేల్ దగ్గర నుంచి. దీంట్లో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని ప్లస్ పాయింట్స్ ఏంటి, కొన్ని మైనస్ పాయింట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఈ ఫోన్ అయితే మీకు అతి తక్కువ బడ్జెట్లో అవైలబుల్గా ఉన్న వన్ అండ్ ఓన్లీ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వదగిన మంచి కెమెరాస్ ఉన్న ఫ్లాగ్షిప్ ఫోన్ అనమాట. విత్ కార్డ్ ఆఫర్స్తో ఇదే అనుకుంటా తక్కువ బడ్జెట్, అరౌండ్ 50,000 రూపాయలు 51,000 రూపాయల బడ్జెట్లో అవైలబుల్గా ఉంది కాబట్టి సో ఇది మన దగ్గర ఉంది లెజెండ్ మోటార్ స్పోర్ట్ BMWకి సంబంధించిన బ్రాండింగ్తో వస్తుంది. వైట్ కలర్లో ఉంటుంది. పైన మనకి ఐక్యూ బ్రాండింగ్, బ్యాక్ సైడ్ మీకు క్యూట్ చిప్. ఇది వివోకి సంబంధించిన స్పెషల్ సూపర్ కంప్యూటింగ్ చిప్ అనమాట. ఇది ఫ్లాగ్షిప్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్తో పాటుగా దాని పక్కనే ఇది కూడా ఉంటుంది. ఇది మీకు ముఖ్యంగా గేమింగ్, ఇమేజ్ ప్రాసెసింగ్, కెమెరా డిపార్ట్మెంట్లో ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. అండ్ అఫ్ కోర్స్ కొన్ని ఏ ఫీచర్స్ సంబంధించిన దాంట్లో కూడా ఇది మీకు ఉపయోగపడుతుంది. అండ్ మీకు టీవీ రీన్లాండ్ సంబంధించిన సర్టిఫికేషన్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అండ్ బ్యాక్ సైడ్ మనకి IMEI నెంబర్స్. మన దగ్గర ఉంది టాప్ మోడల్ 16GB 512GB మోడల్. అలాగే మన దగ్గర ఉన్న దానికి సార్ వాల్యూ 0.99 వాట్స్ పర్ కేజీ ఉంది హెడ్కి. అలాగే 0.9 వాట్స్ పర్ కేజీ ఉంది బాడీకి. రెండు కూడా 1 కంటే చాలా బిలోగానే ఉన్నాయి. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇండివిజువల్గా 1.6 కంటే బిలో ఉండాలి. సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు ఐక్యూ 13 ఉంటుంది. ఇది మీకు వైట్ కలర్ది BMW ఎడిషన్. అలాగే మీకు 120 వాట్స్ ఛార్జరు, Type-C కేబుల్, యూజర్ మాన్యువల్, TPU కేసు, సిమ్ ఇంజెక్టర్ టూలు, రెగ్యులర్గా అన్ని బాక్స్లో వచ్చినట్టే ఉందన్నమాట. సో ఇవి మనకి బాక్స్లో వచ్చిన కంటెంట్. ఇక మన రివ్యూలోకి వెళ్తే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి అనేది అక్కడే మీకు చెప్తాను. దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. కమింగ్ టు ద డిజైన్ డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో డిజైన్లో మీకు ఎక్కడ కూడా చిన్న డ్రాబ్యాక్ కూడా కనిపించదు. ఆల్రెడీ సక్సెస్ఫుల్ డిజైన్ ఇది. ఐక్యూ 12లో మీరు చూసిన డిజైన్ ఇక్కడ కూడా వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఆల్మోస్ట్ సేమ్ మెజర్మెంట్స్తో ఉంటుందన్నమాట. చేతిలో మాత్రం చాలా స్టైలిష్గా ఉంటుంది. ఇది కంప్లీట్గా మెటల్ బిల్డ్తో వస్తుంది, సాలిడ్గా ఉంటుంది. దీని వెయిట్ వీళ్ళు క్లెయిమ్ చేసింది 213 గ్రామ్స్. నేను టెస్ట్ చేసినప్పుడు వచ్చింది 214 గ్రామ్స్. పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. అండ్ చుట్టూ ఉన్న ఫ్రేమ్ మీకు మెటల్ ఫ్రేమ్ అల్యూమినియం చేసిస్తో వస్తుంది, లేదంటే అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా గ్లాస్తోనే వస్తుంది. వైట్ కలర్లో BMW బ్రాండింగ్తో కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీకు బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ మీకు స్కాట్ సెన్సేషన్ గ్లాస్తో వస్తుంది ఆల్ఫా మోడల్తో. సో ఇది వీళ్ళ ఓన్, అంటే వీళ్ళు వేరే బ్రాండ్ ఇది వాడుతూ ఉంటారు, గొరిల్లా గ్లాస్ కాకుండా. ఇది కూడా చాలా టఫ్ గ్లాస్ని వీళ్ళు వాడతారు అనమాట. అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఈ క్యాప్సూల్ మీకు స్పిర్కిల్ డిజైన్తో ఉంటుంది కెమెరా మాడ్యూల్. లాస్ట్ ఇయర్ లాగే దీంట్లో మీకు 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఇచ్చారు, ఇంప్రూవ్డ్ కెమెరాస్ అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ డిజైన్లో చాలా ప్లస్ పాయింట్, లాస్ట్ ఇయర్కి ఎప్పుడు కొన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ చుట్టూ ఏదైతే డిజైన్ ఉంటుందో దీంట్లో మీకు ఒక RGB ఎఫెక్ట్తో ఉన్న ఒక లైట్ ఉంటుంది. ఇది మీకు డిఫరెంట్ కలర్స్లో ఉంటుంది. అండ్ దీనికి మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. అట్మాస్ఫియర్కి తగ్గట్టుగా కూడా మీరు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే థీమ్, అది వచ్చే థీమ్ చేంజ్ చేసుకోవచ్చు, ఎలా బ్లింక్ అవ్వాలనేది కూడా. అండ్ దీనికి డిఫరెంట్ మీకు మోడల్స్తో వాడుకోవచ్చు. లైక్ మీకు నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు, మెసేజెస్ వచ్చినప్పుడు, కాల్స్ వచ్చినప్పుడు, బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయినప్పుడు, ఇంకా రకరకాలుగా మీరు కస్టమైజేషన్స్ అయితే దీనికి చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక సూపర్గా ఉంది ఇది మాత్రం. అండ్ ఈ ఫోన్ మీకు IP68 69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కూడా ఆఫర్ చేస్తుంది. సో ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ దీంట్లో ఉంటాయి. ఓన్లీ డిజైన్లో ఉన్న ఒకే ఒక్క డ్రాబ్యాక్ ఏంటంటే దీనికి మీకు వైర్లెస్ ఛార్జింగ్ వీళ్ళు ఆఫర్ చేయరు. ఇది ఒక్కటి ఇస్తే మాత్రం ఎక్సలెంట్గా ఉండేది. ఇది ఒక్కటే దీంట్లో కనిపించే మనకి ముఖ్యంగా కనపడే డ్రాబ్యాక్ అనమాట. కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజెస్లో ఇదొకటి. డిస్ప్లే చాలా బాగుంది. 6.82 ఇంచెస్ 2K రిజల్యూషన్తో LTPO AMOLEDని దీంట్లో వీళ్ళు ఇస్తున్నారు. 144Hz రిఫ్రెష్ రేట్తో ఉన్న LTPO ప్యానల్. ఇది LTPO ప్యానల్ కాబట్టి రిఫ్రెష్ రేట్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. ఇది మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. HZ10+ కూడా దీనికి వీళ్ళు సపోర్ట్ ఇచ్చారు. అయితే డిస్ప్లే డిపార్ట్మెంట్లో ఉన్న ఒక చిన్న కాన్ ఏంటంటే దీనికి డాల్బీ విజన్ లాంటిది ఎలాంటిది ఆఫర్ చేయట్లేదు వేరే బ్రాండ్స్ లాగా. ఇది ఒక్కటి కూడా ఇస్తే ఇంకా బాగుండేది. సో డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంది. అండ్ దీంట్లో HBMI మీకు 1800 వరకు ఉంటుంది. అండ్ పీక్ బ్రైట్నెస్ ఏమో 4500 నిట్స్ వరకు వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో డే లైట్ కండిషన్లో కూడా డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఈ డిస్ప్లేలో మీకు ముఖ్యమైనది ఏంటంటే దీనిలో మీకు విడ్త్ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అండ్ బెజల్స్ కూడా చాలా చిన్నగా మైన్యూట్గా ఉంటుంది. అండ్ 4 వైపులో కూడా ఈక్వల్ బెజల్స్ ఆఫర్ చేస్తున్నారు. దీనివల్ల మీకు చేతిలో పట్టుకున్నప్పుడు వితౌట్ కేసు చాలా సింపుల్గా ఉంటుంది ఫోను. ఇలా ఆపరేట్ చేస్తున్నప్పుడు కూడా సింగిల్ హ్యాండ్ ఆపరేషన్ అయితే ఈజీగానే ఉంటుంది. ఈవెన్ మీకు పెద్ద డిస్ప్లే అయినప్పుడు కూడా చేతిలో మాత్రం ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అయితే మంచిగానే ఉంది. అట్ ద సేమ్ టైం మనకి వెయిట్ బ్యాలెన్స్ కూడా ప్రాపర్గానే వీళ్ళు
అడ్జస్ట్ చేశారు. దానివల్ల ఇంకా కొంచెం ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అనేది బెటర్గా ఉంటుంది. ఫ్లాట్ డిస్ప్లే అండ్ ఎలాంటి కర్వ్డ్ అయితే వీళ్ళేమీ ఆఫర్ చేయలేదు, బట్ స్టిల్ డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఓన్లీ డాల్బీ విజన్ ఒక్కటి కూడా దీంట్లో ఆఫర్ చేస్తే చాలా బాగుండేది అనేది నా పాయింట్ అనమాట. ఇది డిస్ప్లే డిపార్ట్మెంట్లో నేను అబ్జర్వ్ చేసిన ఒక చిన్న డ్రాబ్యాక్ అనమాట. ఎట్ ద సేమ్ టైం దీంట్లో ఉన్న ఇంకొక మంచి విషయం ఏంటంటే దీని ఫింగర్ ప్రింట్ కూడా ప్రాపర్గా అడ్జస్ట్ చేశారు. రీసెంట్గా మీకు వివోలోనో ఒప్పోలోనో మీకు ఫింగర్ ప్రింట్ అనేది మరీ కిందికి ఉంటుంది, దానివల్ల మీకు ఇలా బొటన్ వేల్ అనేది కింది వరకు ఇలా ఫ్లెక్స్ చేసి దాన్ని అందుకోవాల్సి వచ్చేది. బట్ దీంట్లో మాత్రం ప్రాపర్ హైట్లో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తారు. సో ఇది డిస్ప్లే డిపార్ట్మెంట్లో నేను అబ్జర్వ్ చేసింది. డిస్ప్లే క్వాలిటీ బాగుంది. డాల్బీ విజన్ ఒక్కటే దీంట్లో పెద్దగా మనకు కనిపించే డ్రాబ్యాక్. అండ్ కమింగ్ టు ద గేమింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్, దీంట్లో మీకు పెర్ఫార్మెన్స్కి మాత్రం ఎటువంటి ఢోకా ఉండదు. ఎందుకంటే రీసెంట్గా ఇలాంటి ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఇది నేను మూడోది టచ్ చేయడం. సో దీంట్లో హైయెస్ట్ స్కోర్ చేసిన ఫోన్ ఇది ఒకటే. ఎందుకంటే మీకు రీసెంట్గా స్నాప్డ్రాగన్ 88 ఉన్న ఫోను 2.3 మిలియన్ చేస్తుంది. అండ్ డైమండ్స్కి 9400 కూడా 2.3, 2.2 ఇలాగే చేస్తున్నాయి. బట్ ఇది మాత్రం నా దగ్గర ఉన్నది 2.7 మిలియన్ స్కోర్ చేస్తుంది. అంటే ఇది యాక్చువల్గా స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ క్లెయిమ్ చేసేది 3 మిలియన్, అంటే దాదాపు దగ్గరగా ఇది రీచ్ అయిన పెర్ఫార్మెన్స్ ఇచ్చే ఫోన్ అనమాట. అట్ ద సేమ్ టైం దీంట్లో మీకు స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తో పాటు వివోకి సంబంధించిన Q2 సూపర్ కంప్యూటింగ్ చిప్ కూడా ఉంటుంది. సో దీనివల్ల మీకు ఇమేజ్ డిపార్ట్మెంట్లో, కెమెరా డిపార్ట్మెంట్లో, అట్ ద సేమ్ టైం గేమింగ్ డిపార్ట్మెంట్లో చాలా బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా ఇది ఆఫర్ చేస్తుంది. అండ్ అఫ్ కోర్స్ ఏఐ డిపార్ట్మెంట్లో కూడా కొన్ని మీకు చాలా మంచి విషయాలు అయితే ఈ చిప్ వల్ల మీకు వస్తాయి అనమాట. అండ్ గేమింగ్ మాత్రం దీంట్లో సూపర్గా ఉంది. అండ్ ఇది 144 Hz రిఫ్రెష్ రేట్తో ఉండటం వల్ల కొన్ని గేమ్స్ మీకు 120 FPS వరకు కూడా సపోర్ట్ చేస్తాయి. అండ్ రెగ్యులర్గా మనం వాడే పబ్జీ, కాల్ ఆఫ్ డ్యూటీ అయితే చాలా ఈజీగా అండ్ సూపర్గా ఉంది. పెర్ఫార్మెన్స్ మాత్రం హీటింగ్ కూడా పెద్దగా ఏం లేదు, నేను నోటీస్ చేయలేదు పెద్దగా ఏమి. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే గేమ్ ఆడి చూశాను. పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా చాలా బాగా దీంట్లో ఉంది. LPDDR5 ర్యామ్ టెక్నాలజీతో ఉంటుంది. అలాగే UFS 4.1 స్టోరేజ్ టెక్నాలజీతో దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది మాత్రం సూపర్ అనమాట. దీంట్లో ఎలాంటి డ్రాబ్యాక్స్ అయితే నేను నోటీస్ చేయలేదు. గేమింగ్ మాత్రం చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం హీటింగ్ లాంటి కంట్రోల్ కూడా చాలా బాగుంది. అండ్ దీంట్లో మీకు సపరేట్గా కొన్ని గేమింగ్ సంబంధించిన అడిషనల్ ఫీచర్స్ కూడా ఉంటాయి. ఆ Q2 చిప్ సంబంధించినవి అవన్నీ మీకు ఇక్కడ డిస్ప్లే మీద కూడా వేస్తున్నాను. అవన్నీ మీరు కావాలనుకున్నట్టుగా మీరు అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో మెయిన్గా ఈ బడ్జెట్లో, అంటే ఇంత తక్కువ బడ్జెట్లో స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తో అత్యంత ఎక్కువ స్కోర్ చేస్తుంది అండ్ ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఇస్తున్న ఏకైక ఫోన్, దట్టు లోయెస్ట్ బడ్జెట్లో ఉన్న ఫోన్ అనమాట. ఇది మాత్రం ఓపెన్గా చెప్పదగిన సూపర్ ఫ్యాక్ట్ అనమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. పెర్ఫార్మెన్స్ అయితే ఇది పీక్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ ద కెమెరా డిపార్ట్మెంట్, దీంట్లో మనకి బాగా 50,000 రూపాయల బడ్జెట్లో కెమెరాలో ఉన్న టఫ్ కాంపిటేటర్లు ఉన్నాయి. అక్కడ మీకు ఒప్పోకి సంబంధించింది, వివోకి సంబంధించింది. ఇది కొంచెం ఆ రెండింటితో కంపేర్ చేస్తే కొంచెం తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే దీని బడ్జెట్ కూడా కొంచెం తక్కువే వాటితో కంపేర్ చేసుకుంటే. కెమెరా డిపార్ట్మెంట్లో కెమెరా సూపర్గా ఉంది. కాకపోతే ఏంటంటే మీకు వాటితో కంపేర్ చేసుకునేంత లెవెల్ అయితే ఖచ్చితంగా ఒక 10 to 15% అయితే తక్కువ ఉంటుంది. ఇది మాత్రం ఓపెన్గా చెప్పాల్సిన ఫ్యాక్ట్, అది మాత్రం గుర్తుపెట్టి. ఎందుకంటే మీరు 50,000 దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. సో వాటితో కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం మీరు ఎక్కువగా వాటితో కంపేర్ అయితే చేసుకోవద్దు. అప్పుడు మీకు కొంచెం ఒక 10 to 15% అయితే తక్కువ ఉంటుంది. దీనికి బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. 2 కెమెరాలకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మెయిన్ కెమెరా 4K 8K రికార్డింగ్ చేసుకోవచ్చు, 8K 30 FPS, 4K 30-60లో చేసుకోవచ్చు, 1080 30 అలాగే 60లో కూడా చేసుకోవచ్చు. స్లో మోషన్ 120 FPS వరకు కూడా దీంట్లో మీరు చేసుకోవచ్చు. కెమెరా క్వాలిటీ మాత్రం బాగా వస్తుంది, వీడియో క్వాలిటీ కూడా. అండ్ దీంట్లో రెండోది 2x ఆప్టికల్ జూమ్తో ఉండే ఒక పెరిస్కోపిక్ లెన్స్ ఉంటుంది. సో ఇది కూడా మీకు పెర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. షార్ట్స్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడ మీరు స్కిన్ టోన్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. కొంచెం నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే ఈవెన్ iQOO 12 దీని పాత వర్షన్తో కంపేర్ చేసుకుంటే ఈసారి ఎందుకు ఓవర్ షార్ప్నింగ్, అంటే ఓవర్గా కొంచెం ప్రాసెసింగ్ చేస్తుందేమో, అంటే మనం కొంచెం పౌడర్ ఎక్కువగా వేసుకున్నట్టు కనిపిస్తుందేమో అనిపిస్తుంది. మేబీ ఇది సాఫ్ట్వేర్ ఇష్యూ లేకపోతే తర్వాత అప్డేట్లు ఫిక్స్ చేస్తారో లేదో అది మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. కొన్ని షార్ట్స్ బాగానే వస్తున్నాయి, కొన్ని షార్ట్స్ మాత్రం బాగా తెల్లగా వస్తున్నాయి. ఇది కొంచెం ఒక 10 to 15% ఓవర్గా ప్రాసెసింగ్ ఎక్కువ చేస్తుందేమో అన్నట్టు అనిపిస్తూ ఉంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. బట్ పోను మీకు అప్డేట్స్ దీన్ని వీళ్ళు ఫిక్స్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండొచ్చు. అండ్ వీడియో రికార్డింగ్ కూడా మీకు 4K 30 FPSలో ఇక్కడ మీకు వీడియో వేస్తాను చూడండి. అండ్ 1080 30లో కూడా మీకు సూపర్ స్టెబిలిషన్ కూడా ఉంది, అది కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ మీకు ఈ వీడియో క్వాలిటీ అయితే అలా ఉందన్నమాట. బట్
కమింగ్ టు ద ఫ్రంట్ కెమెరాలో మీకు 4K 30 FPS వరకు మీరు రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో మీకు క్వాలిటీ అయితే బాగానే ఉంది. బట్ ఎందుకో నాకు పర్టికులర్ నేను అబ్జర్వ్ చేశాను, ఇలా మామూలుగా మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా కొంచెం షేక్ అనేది ఎక్కువ అవుతున్నట్టు అనిపించింది. అంటే రెగ్యులర్ వీడియో కంటే కొంచెం ఎందుకు షేకీగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇది మరి మేబీ ఇది అప్డేట్లు వీళ్ళు ఏమైనా ఫిక్స్ చేస్తారేమో చూడాలి. ఇది ఒక్కటి మాత్రం నేను నోటీస్ చేశాను ఫ్రంట్ కెమెరా డిపార్ట్మెంట్లో. అండ్ బ్యాక్ సైడ్ ఉన్న మూడోది వైడ్ యాంగిల్ లెన్స్. దీని షార్ట్స్ అయితే 50 మెగాపిక్సెల్ కెమెరా. సో పెర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. దీని పెద్దగా మనం ఎక్కువగా వాడడం. మెయిన్గా మనకి మెయిన్ కెమెరా అండ్ పోర్ట్రేట్ షాట్స్, 2x జూమ్ షాట్స్ ఇవన్నీ మీకు ఆర్డర్లో వేస్తున్నాను చూడండి. షార్ట్స్ మాత్రం బాగున్నాయి. అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసే విధానం అంతా బాగానే ఉంది. కొన్ని చోట్ల మాత్రం పర్టికులర్ కొన్ని ఓవర్గా షార్పనింగ్ వస్తుందేమో అనిపిస్తుంది. అది కూడా పర్టికులర్ ఎక్కువ లైట్ సన్లైట్లో తీస్తున్నప్పుడు మాత్రం కొంచెం అనిపిస్తుంది. ఇది మాత్రం నేను చెప్పాలి మీకు, ఎందుకంటే 50,000 రూపాయలు దీని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక పాయింట్ మాత్రం నోటీస్లో పెట్టుకోండి. దీంట్లో మీకు 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎలాంటి మనం కాంప్రమైజ్ లేదు, సూపర్గా ఇచ్చారు వీళ్ళు. పెద్ద బ్యాటరీ, పెద్ద ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇస్తున్నారు. అండ్ దీంట్లో మీకు ఫన్ టచ్ OS 15తో వస్తుంది. 115 అవుట్ ఆఫ్ ది బాక్స్. 4 సంవత్సరాల పాటు అప్గ్రేడ్స్ ఇస్తారు, 5 సంవత్సరాల పాటు అప్డేట్స్ కూడా ఇస్తారు. సో ఇది కూడా మంచి విషయమే. అండ్ ఫన్ టచ్ OSలో మీకు డిఫాల్ట్గా వీళ్ళ ఓన్ డైలర్ వస్తుంది, వివో డైలర్. సో కాల్ రికార్డింగ్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమి ఉండవు. అది కూడా ప్లస్ పాయింటే. కాకపోతే కొన్ని బ్లోట్వేర్ అప్లికేషన్స్ ఉంటాయి. స్టిల్ ఇంత పెద్ద ఫ్లాగ్షిప్ ఫోన్ అయినప్పుడు కూడా కొన్ని బ్లోట్వేర్ అప్లికేషన్స్ ఉంటాయి. అవన్నీ మీరు ఓపిక్గా తీసేసుకోవాలి. కొన్ని తీసేసుకోలేము. కొన్ని నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, వాటిని టర్న్ ఆఫ్ చేసుకోవాలి. లైక్ మీకు వివో యాప్ స్టోర్ లాంటివి కావచ్చు, కొన్ని నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, వాటిని టర్న్ ఆఫ్ చేసుకోవడం మంచిదన్నమాట. బ్లోట్వేర్ అప్లికేషన్స్ అయితే తీసేసుకోవచ్చు. అండ్ ఓఎస్ కూడా పెర్ఫార్మెన్స్ ఈసారి కొంచెం పర్లేదు, బెటర్గా ఉంది. అండ్ ఎంత ముందుతో కంపేర్ చేసుకుంటే చాలా స్మూత్గానే ఇదైతే ఉందన్నమాట. అండ్ చాలా రకాల ఫీచర్స్ ఉంటాయి. డిస్ప్లే డిపార్ట్మెంట్లో చాలా ఎక్కువ ఉంటుంది. దీంట్లో జనరల్గా వివో ఫన్ టచ్ ఓఎస్లో అంటే డిస్ప్లేకి సంబంధించినవి, AMOLEDకి సంబంధించినవి చాలా రకాల ఫీచర్స్ ఇస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం బ్యాక్ సైడ్ ఉన్న ఈ రింగ్ లైట్కి కూడా చాలా కస్టమైజేషన్స్ ఉన్నాయి. అవి కూడా మీరు చేసుకోవచ్చు. ఇందాక ఆల్రెడీ మీకు చెప్పాను. అండ్ దీంట్లో మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి. స్పీకర్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అండ్ ఎలాంటి కాంప్రమైజ్ అయితే లేదనమాట. IP69 వాటర్ IP68, 69 కూడా దీంట్లో ఇస్తున్నారు. అండ్ అన్ని 5G బ్యాండ్స్ సపోర్ట్ చేస్తే కాల్ క్వాలిటీ లాంటివి ఏం ప్రాబ్లం లేదు. అండ్ పంచోలు కూడా చాలా చిన్నగా ఇస్తున్నారు. దీనివల్ల కూడా మీకు ఫుల్ స్క్రీన్ వ్యూ అనేది ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఓన్లీ నేను నోటీస్ చేసిన 1-2-3 చిన్న డ్రాబ్యాక్స్ ఏంటంటే ఈ పర్టికులర్ బడ్జెట్లో ఒకటి కెమెరా ఖచ్చితంగా ఇంప్రూవ్ అవ్వాలి. కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది నాకైతే అనిపించింది. ఫ్రంట్ సైడ్ కెమెరా షేకి ఆ ఎఫెక్ట్ ఏందో మరి అది వాళ్ళ ప్రాబ్లం ఉందేమో చూడాలి. అండ్ ఫిల్టర్స్ అన్నీ బాగానే ఉన్నాయి. రెగ్యులర్ స్టిల్ ఫోటోగ్రఫీకి అయితే ఎక్సలెంట్గా వస్తున్నాయి. కొంచెం ఓవర్ షార్పనింగ్ ప్రాబ్లం అయితే కొంచెం ఉంది. అండ్ మీకు డాల్బీ విజన్ లాంటి ఫీచర్ లేదు. ఇది ఒకటి మీరు నోటీస్లో పెట్టుకోండి. సో ఇది వివో iQOO 13కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దీంట్లో మీకేమనిపించిందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.